ఇలా ఉంటే కోల్కతాలో వైద్యురాలి హత్యను నిరసిస్తూ విశాఖలో నిరసన తెలుపుతున్నారు జూనియర్ వైద్యులు. నల్ల బ్యాడ్జెస్ ధరించి ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేశారు. సత్వరమే బాధితురాలు కుటుంబ సభ్యులకు న్యాయం జరపాలని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సమాచారం మా ప్రతినిధి నరేష్ ఇస్తారు. నరేష్, కలకత్తాలో మెడికో విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి సత్వరమే న్యాయం జరగాలని, అదేవిధంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు కావచ్చు, సిబ్బందికి కావచ్చు తగిన రక్షణ కూడా కల్పించాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాము. అయితే కేజీహెచ్ ఆసుపత్రి నుంచి జూడాలు భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించి ఈ గాంధీబొమ్మ విగ్రహం వద్ద ఈ ఆందోళన చేపడుతున్నారు. అయితే 17వ తేదీ నుంచి, అంటే గత 2 రోజుల నుంచి కూడా ఈ ఆందోళనలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ వైద్య విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు 12 గంటల పాటు కూడా ఇక్కడ కూర్చొని నిరసిస్తున్నామని చెప్తున్నారు, క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వరకైనా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కాకపోతే ఎవరైనా అధికారుల దగ్గర నుంచి స్పందన లభించిందా మీకు? ఇప్పటి వరకు చాలామంది మా దగ్గరకు వచ్చారు, కానీ మాకు గవర్నమెంట్ నుంచి అయితే రిప్లై ఇంకా రాలేదు. ఆ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఫస్ట్ థింగ్, జస్టిస్ అన్నది మనకి వెస్ట్ బెంగాల్లో రావాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది సెంట్రల్ నుంచి రావాలి. ఈ 2 రెస్పాండ్ అవ్వకుండా ఇక్కడికిక్కడ మేము చేసుకోవడమే తప్ప దానికి ఇంకా రెస్పాన్స్ రాలేదని మేము అనుకుంటున్నామండి. మీరు ఎటువంటి డిమాండ్స్ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం? మా డిమాండ్, మా ఫస్ట్ ప్రయారిటీ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. ఎవరైతే అభయ ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరగాలి అని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఇన్ని రోజులు వాళ్ళ పేరెంట్స్తో పాటు అక్కడ ఉండే డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ కర్ఫ్యూ కూడా పెట్టేసి మినిమం వాళ్ళ ఆవేదన కూడా చెప్పుకొని ఇవ్వట్లేదు. ఇంకా అక్కడ ఎలాంటి న్యాయం వస్తుంది అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేమందరం అయితే అది న్యాయం వచ్చేదాకా మేము ఆగము. నెక్స్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ప్రతి డాక్టర్, ప్రతి హెల్త్ వర్కర్ ఎవరైనా సరే, ఫస్ట్ థింగ్ ఒక ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళకి సేఫ్ వర్క్ ప్లేస్ అన్నది ఉండాలండి. వితౌట్ సెక్యూరిటీ ఎవరైనా ఎలా పని చేయగలరు, అది కావాలని మేము కోరుకుంటాం. మాకు అంటిల్ అండ్ అన్లెస్ వీ గెట్ జస్టిస్ ఫర్ ద ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇష్యూ మేమైతే ఆపాలనుకోవట్లేదండి. అండ్ దాంతోపాటు కేజీహెచ్ అండ్ మేము పనిచేస్తున్న కేజీహెచ్లో మాకు సీసీటీవీ సర్వేలెన్సెస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ ల్యాబ్సెస్ కొన్ని ఉన్నాయి. దాటిని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ వచ్చేంత వరకు మేము పోరాడతాము. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము ఆల్రెడీ జోడాస్ తరపు నుంచి మేము ఆల్రెడీ బ్లాక్ చేసాము. ఇవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ అయితే తప్ప మేము ఏది ఆపాలని కోరుకోవట్లేదు. పరిస్థితి పూర్తి స్థాయిలో సెంట్రల్ పార్క్ వద్దున జీవీఎంసీ విగ్రహం వద్ద పూర్తిగా జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపు చేస్తున్నారు. ప్లకార్డ్స్ పట్టుకొని ప్రాణం పోసే చేతులకు న్యాయం జరగాలంటూ కూడా వారు డిమాండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బాధితురాలు కుటుంబ బాధితురాలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆ తర్వాత ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లో పనిచేసే వైద్యులకు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ఆసుపత్రిలో నిఘా పనిచేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రొడక్షన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగి రావాలి, ఖచ్చితంగా సత్వర న్యాయం జరగాలని కూడా వారు ఆందోళన తెలియజేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఈ విధంగా ఉధృతంగా జూడాలు ఆందోళన తెలియజేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఆందోళన విరమించలేదని, బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విజయన శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.